आज मुरली का मेन हेडिंग है मीठे बच्चे बाप की याद कायम तब रहेगी जब बुद्धि में ज्ञान होगा। मीठे बच्चे बाप की याद कायम तब रहेगी जब बुद्धि में ज्ञान होगा। ज्ञान युक्त बुद्धि से रूहानी यात्रा करनी और करानी है। ज्ञान युक्त बुद्धि से रूहानी यात्रा करनी और करानी है। బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, బాబా యొక్క స్మృతి స్థిరంగా ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడైతే బుద్ధిలో జ్ఞానం ఉంటుందో. బాబా యొక్క స్మృతి స్థిరంగా ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడైతే జ్ఞానం బుద్ధిలో ఉంటుందో. జ్ఞానయుక్త బుద్ధితో ఆత్మిక యాత్రని చెయ్యాలి మరియు చేయించాలి. జ్ఞానయుక్త బుద్ధితో ఆత్మిక యాత్రని చెయ్యాలి మరియు చేయించాలి. प्रश्न, ईश्वर दाता है फिर भी ईश्वरार्थ दान करने की रसम क्यों चली आती है? అంటే ఈశ్వరుడు ఏం చెప్తారు? దాత అని చెప్తారు. ఆయన అందరికీ అన్ని ఇస్తారని చెప్తారు. అయినా మళ్ళీ ఈశ్వరార్థము దానం చేసే పద్ధతి ఎందుకు వస్తుంది? అయినా మళ్ళీ ఈశ్వరార్థము दानम చేసే పద్ధతి ఎందుకు ఉంది? उत्तर, क्योंकि ईश्वर को अपना वारिस बनाते हैं। क्योंकि ईश्वर को अपना वारिस बनाते हैं, समझते हैं इसका एवजा वह दूसरे जन्म में देगा। ఎందుకు? ఎందుకంటే ఈశ్వరుణ్ణి తనకి వారసుడుగా తయారు చేసుకుంటారు. ఈశ్వరుణ్ణి తనకు వారసుడుగా తయారు చేసుకుంటారు. ఇంకేమనుకుంటారు? దీనికి రిటర్న్ లో అది వేరే జన్మలో దొరుకుతుంది అని చెప్తారు. ఈశ్వరార్థ దాన్ దేనా మానా ఉసే అప్నా బచ్చా బనా దేనా. ఈశ్వరార్థము దానం ఇవ్వడం అంటే అర్థం ఏంటి? ఆయన్ని తన పిల్లాడిగా తయారు చేసుకోవడం. భక్తి మార్గ में भी बच्चा बनाते हो अर्थात सब कुछ बलिहार करते हो, इसलिए एक बार परिहार जाने के रिटर्न में वह 21 जन्म परिहार जाता है. భక్తి మార్గంలో కూడా పిల్లాడిగా చేసుకుంటారు. అంటే ఏంటి? అన్నిటినీ ఆయన పైన బలిహారం చేసేస్తారు. కాబట్టి ఒక్కసారి బలిహారం అయిన దానికి రిటర్న్, బాబా పైన ఒకసారి బలిహారం అయిన దానికి రిటర్న్ లో ఆయన మీకు 21 జన్మలు మీ పైన బలిహారమైంది. ఆయన 21 జన్మలు మీ పైన బలిహారం ఉంది. तुम कौड़ी ले आते हो, बाप से हीरा ले लेते हो. మీరు గవ్వలని తీసుకొస్తారు, బాబాతో ఏం తీసుకుంటారు? వజ్రాలని తీసుకుంటారు. రోజు ఎన్ని వజ్రాలు తీసుకుంటున్నారు? జ్ఞాన రత్నాలు కదా. ఒక్కొక్క బాబా యొక్క పాయింట్ ఏం చెప్తారు? ఎన్నో లక్షల కోట్ల విలువైంది అని చెప్తారు బాబా. इसी पर ही సుధామా का మిసాల్ है. మరి దీనిపైననే సుధామణి యొక్క ఎగ్జాంపుల్ ఉంది అని చెప్తున్నారు బాబా. गीत रात की राही थक मत जाना, सुबह का मंजिल दूर नहीं. రాత్రి ప్రయాణించే బాటసారి అలసిపోకు, శుభోదయ గమ్యము దగ్గరలోనే ఉంది. ఇది రోజు పాట. अच्छा, ओम शांति. రాత్ అంటే అజ్ఞాన అంధకార రాత్రిలో ఉన్నాం కదా మనందరం. సో అంధకార రాత్రిలో ఏమవుతుంది? వెళ్తూ వెళ్తూ ఒక్కొక్కసారి అలసిపోతే ముందుకి వెళ్ళడం కాదనమాట. అందుకనే బాబా మనకి ఏం చేస్తారు? ధైర్యాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు అజ్ఞాన అంధకార రాత్రిలో ఉన్నారు, కానీ ఇది కూడా కొన్ని రోజులే. ఇప్పుడు ఇది కూడా మారిపోయి పగలుగా తయారయ్యేది ఉంది అని బాబా చెప్తారు. अच्छा, ओम शांति. बच्चों ने इस गीत की एक लाइन से ही समझ लिए होंगे. बाप जब बच्चे कहते हैं तो समझना चाहिए हम आत्माओं को बाप समझाते.
అంటే ఈ ఒక్క లైన్ దీంతోనే మీకు అర్థమైపోయి ఉంటుంది పిల్లలకి. బాబా వచ్చి పిల్లలు అని అంటే ఏం అర్థం చేసుకోవాలి, ఆత్మలకి బాబా కూర్చోబెట్టి అర్థం చేస్తున్నారని అనుకోండి. बाबा आत्मा को ही बच्चे कहते हैं, इसलिए आत्माभिमानी बनना है। ये तो सब जानते ही है, आत्मा और शरीर दो चीजें हैं, परंतु ये नहीं समझते हैं कि हम आत्माओं का बाप भी होगा, हम आत्माएं निर्वाण धाम की रहने वाली है, यह बातें बुद्धि में आती नहीं है। అయితే ఆత్మ వేరు శరీరం వేరు ఇదైతే తెలుసు, కానీ ఆత్మలకి తండ్రి ఉంటారు, ఆత్మ పరంధామం నుంచి వస్తుంది అంటే ఈ విషయాలన్నీ బాబా అంటున్నారు బుద్ధిలో ఎవరికి రావు అంటున్నారు. बाप कहते हैं ना, यह ज्ञान बिल्कुल ही प्रायलोक हो जाता है, तुम जानते हो अब यह नाटक पूरा होने वाला है, अब घर जाना है। బాబా ఏమంటున్నారు, ఇప్పుడు మీకు తెలుసు ఈ నాటకము పూర్తయిపోయింది, నాటకం పూర్తయిపోతే యాక్టర్స్ అందరూ ఎక్కడికి వెళ్తారు, తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. अब घर जाना है, अपवित्र पतितात्माएं वापस घर जा नहीं सकती, एक भी जा नहीं सकता, यह ड्रामा। जब सभी आत्मा यहाँ चली आती है फिर वापस जाने लगती है। మరి అపవిత్రాత్మలైతే తిరిగి ఇంటికి వెళ్ళలేరు అంటున్నారు, ఒకరు కూడా ఎవరు కూడా వెళ్ళలేరు. మరి బాబా ఏమంటున్నారు, పూర్తిగా ఆత్మలందరూ ఎవరైతే పైన ఉన్నారో అందరు ఎప్పుడైతే కిందకి వచ్చేస్తారో అప్పుడే మళ్ళీ తిరిగి అందరము ఒక్కసారి వెళ్తాము. ये तो अभी तुम जानते हो कि बाप हमें रूहानी यात्रा सिखा रहे हैं, कहते हैं हे आत्माएं अब बाप को याद करने की यात्रा करनी है। ఇదేంటి ఆత్మిక యాత్ర, బాబాని జ్ఞాపకం చేసే యాత్రని మీరు చేయాలి అని చెప్పేసి బాబా మనకి చెప్తున్నారు. जन्म जन्मांतर तुम जिस्मानी यात्रा करते आए हो, अभी तुम्हारी है यह रूहानी यात्रा, जाकर फिर मृत्युलोक में वापस आना नहीं है। मनुष्य जिस्मानी यात्रा पर जाते हैं तो फिर लौट आते, वह है जिस्मानी देह अभिमानी यात्रा, और ये क्या है, रूहानी यात्रा కదా. భౌతిక యాత్రలు చేసినప్పుడు చూడండి మృత్యులోకంలోనే వెళ్తారు, మళ్ళీ తిరిగి ఇదే మృత్యులోకానికి వస్తారు. కానీ ఇక్కడైతే ఆత్మాభిమాని యాత్ర, ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, మృత్యులోకం నుంచి మనం బయలుదేరుతున్నాం, యాత్ర చేస్తే మళ్ళీ తిరిగి మృత్యులోకానికి రా, మళ్ళీ అమరలోకానికి చేరుకుంటాం అన్నమాట. మరి అది భౌతిక యాత్ర, ఇది ఆత్మిక యాత్ర. सिवाय बेहद के बाप के यह यात्रा कोई सिखा नहीं सकते, तो बच्चों को श्रीमत पर चलना है, सारा मदार है याद की यात्रा पर। जो बच्चे जितना याद करते याद कायम उनकी रहेगी, जिनको कुछ न कुछ ज्ञान है। देखो बाबा याद और ज्ञान, ज्ञान और योग दोनों का कनेक्टिविटी समझा. మరి బాబా ఏమంటున్నారు, ఇక్కడ ఇదంతా కూడా ఆధారం అంతా మొత్తం స్మృతి యాత్ర పైన. ఏ పిల్లలైతే ఎంత బాబాని జ్ఞాపకం చేస్తారో అంటే స్మృతి ఎవరిదైతే స్థిరంగా ఉంటుందో, అయితే స్మృతి స్థిరంగా ఉండడానికి బాబా ఏం ఆధారం చెప్తున్నారు, ఎంతో కొంత జ్ఞానం ఉంటే మీ స్మృతి సదా నిరంతరంగా ఉంటుంది. 84 जन्मों के चक्र का भी ज्ञान है न, अभी हमारे 84 जन्म पूरे हुए, ये है 84 जन्मों के चक्र की यात्रा, इनको कहा जाता है आवागमन की यात्रा. 84 बर्स ఈ చక్రం గురించి కూడా ఇప్పుడే మీకు జ్ఞానం ఉంది. ఇప్పుడు ఈ యాత్రలో ఉన్నాం మనం, అంటే దీన్ని ఏం చెప్తారు, 84 జన్మల చక్రాల యాత్ర అని అంటే ఏంటి అర్థము, ఆవాగమనం యొక్క యాత్ర. आवागन माना आते हैं फिर वापस जाते, फिर वापस आते हैं, पुनर्जन्म लेते. आवागमन तो सभी का होता रहता है, आना और जाना, जन्म लिया और छोड़ा, इसको आवागमन कहा जाता है. अभी तुम इस दुखधाम के आवागमन के चक्र से छूटते जा रहे हो. అంటే రావడం పోవడం అయితే అందరిది ఉంటూ ఉంటుంది, మరి ఇప్పుడు మీరు ఈ దుఃఖధామంలో రావడం పోవడం, अभी हम अगर जन्म लेंगे तो यहाँ नहीं,
సీదా జాగ్రత్తకి सब दिन में लेगी. సో దుఃఖధామంలో జన్మ తీసుకోవడం వెళ్ళడము ఈ ఆవాగమనం నుంచి మీరు విముక్తులైపోతారు. ये है दुखधाम अभी तुम्हारा जनन मरण सब अमर लोक में होना है जिसके लिए तुम पुरुषार्थ करने आए हो. अमरनाथ के पास आए हो तुम सब पार्वतिया, पार वतन में रहने वाली पार्वतिया. अमर कथा सुनती हो अमरनाथ से जो सदैव अमर है. तुम सदैव अमर नहीं हो. బాబా ఏం చెప్తున్నారు ఇప్పుడు? మీరందరూ ఎవరు? పార్వతులు. అమర్నాథ్ బాబా దగ్గరికి వచ్చారు అమర్ లోకానికి వెళ్ళడానికి, అమర్ కథని వినడానికి కదా. మరి బాబా ఏమంటున్నారు? మీరందరూ పార్వతులు, మీరు ఎప్పుడు కూడా అమరులుగా ఉండరు. మళ్ళీ हमेशा हम सदा ऐसे रहेंगे, अमर नहीं बनते हैं हम. फिर से हमको इस आवागमन के चक्र में आना ही पड़ता है. మీరు జనన మరణ చక్రంలోకి అయితే వస్తూనే ఉంటారు. अभी तुम्हारा चक्र नरक में है, इससे तुमको छुड़ाकर आवागमन स्वर्ग में बनाते हैं. वहां तुमको कोई दुख नहीं होगा. ये है तुम्हारा अंतिम जन्म. అంటే రావడం పోవడం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది, పునర్జన్మలు ఎప్పుడు ఉంటాయి. కాకపోతే దుఃఖధామంలో పునర్జన్మల నుంచి బాబా విముక్తి చేసి సుఖధామంలో పునర్జన్మం తీసుకునేటట్టుగా బాబా చేస్తారు. అయితే ఇది చాలా అన్నమాట. ఇది అంతిమ జన్మ. तुम देखते जाएंगे कैसे विनाश होता है. ये जो माथा मारते हैं लड़ाई ना हो या कहते हैं बॉम्ब्स जाकर समुद्र में डाल दे. इतना मेहनत करके इतना पैसे बर्बाद करके जो बॉम्ब्स बनाए वो सब ले जा करके समुद्र में डाल दे. डालते क्या? बाबा कहते यह सब बेचारे कहते रहते परंतु ये नहीं जानते कि अब समय आकर पूरा हुआ है. वो बॉम्ब्स यूज करना है, विनाश होना है, सृष्टि परिवर्तन होना है. सृष्टि परिवर्तन के लिए तो कुछ न कुछ तो निमित्त बनेगी ना. ये तो बात तो वो तो समझते नहीं है, इसलिए ऐसी बातें बताते रहते हैं. మరి బాబా అంటున్నారు ప్రపంచం వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమంటారు? యుద్ధాలు జరగకుండా ఉండాలి, తయారు చేసిన బాంబ్స్ అన్ని తీసుకెళ్లి సముద్రంలో వేసేస్తే బాగుండు అని అనుకుంటారంట. పాపం వాళ్ళకి తెలియదు ఇది సమయం పూర్తయిపోయింది. ఇప్పుడు అవి ఎందు గురించి తయారు చేయబడ్డాయో ఆ అవసరం ఉంది, ఇప్పుడు వాటికి ఉపయోగించే సమయం కూడా వచ్చింది అని చెప్తారు. तो अभी संगम पर हो और दुनिया वाले समझते हैं कि अभी तो अर्जुन कलयुग शुरू होता है, 40,000 वर्ष के बाद संगम आना है. ये भी बात निकली है शास्त्रों से. మరి బాబా అంటే ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. ప్రపంచం వాళ్ళు ఏమనుకుంటారు? ఇప్పుడైతే ఇంకా కలియుగం చిన్న పిల్లాళ్ళ ఉంది అంటారు. 40,000 సంవత్సరాల తర్వాత సంగమ యుగం వస్తుందని అంటారు ఆ లెక్కలో చూసుకుంటే. అంటే ఇవన్నీ శాస్త్రాల నుంచి మాటలు వచ్చాయి అంటారు. बाप कहते तुम जो कुछ वेद शास्त्र आदि पढ़ते दान पुण्य आदि जन्म जन्मांतर से करते आए हो ये सब है भक्ति मार्ग. तुम जानते हो हम पहले ब्राह्मण फिर देवता बनते हैं. ब्राह्मण वर्ण है सबसे ऊंचा, यह तो प्रैक्टिकल बात. అయితే బాబా అంటున్నారు మీరు వేదాలు శాస్త్రాలు ఇవన్నీ చదువుతూ దాన పుణ్యాలు చేస్తూ ఏమైంది జన్మాంతరాలు చేస్తూనే వచ్చారు. ఇది భక్తి మార్గము. కానీ మీకు తెలుసు ఇప్పుడు ముందు బ్రాహ్మణులు కాయి మళ్ళీ దేవతలుగా అవుతాము. బ్రాహ్మణ వర్ణం అన్నిటికన్నా ఉన్నతమే. సో ప్రాక్టికల్ విషయాలు ఇప్పుడు బ్రాహ్మణులుగా కాకపోతే ఎవరు దేవతలుగా కూడా కాలేరు. तुम निश्चय करते हो हम ब्रह्मा के बच्चे हैं, शिवा से दैवी राज्य ले रहे हैं. है निश्चय? किस किस को निश्चय है? మరి మీరు నిశ్చయం చేసుకుంటారు కదా మేము బ్రహ్మ యొక్క పిల్లలము, శివబాబాతో దైవీ రాజ్యాన్ని పొందుతున్నాము. अभी तुम्हारा पुरुषार्थ चलता है, रेस भी करनी पड़ती है. अच्छी रीति पढ़कर फिर दूसरों को भी पढ़ाए, लायक बनाए तो वह भी स्वर्ग के सुख देखे. బాబా అంటే ఇప్పుడు మీ పురుషార్థం నడుస్తుంది. ఇందులో ఏం చేస్తున్నారు? ఒకరికొకరు పోటీ పడుతున్నారు అనమాట. పరుగులు పందెం చాలా చక్కగా
చదువుకొని వేరే వాళ్ళతో ఎవరైతే చదివిస్తారో, వేరే వాళ్ళని అర్హులుగా ఎవరైతే తయారు చేస్తారో వారే స్వర్గంలో సుఖాన్ని చూస్తారు. कृष्णपुरी को तो सभी याद करते, श्री राम को छोटेपन में झूला आदि नहीं झुलाते, नहीं झुलाते। बाबा कहते श्री राम को छोटेपन में झूला आदि नहीं झुलाते, श्री कृष्ण को तो बहुत प्यार करते हैं परंतु अंधश्रद्धा से। అంటే ఇప్పుడు రామనవమి అని చెప్తారు కానీ అలా రామనవమి అప్పుడు రాముని ఉయ్యాల్లో వేసి ఊపడము అలాంటిదేం చూపించారు. కానీ శ్రీకృష్ణాష్టమికి అయితే శ్రీకృష్ణుని ఎంత చక్కగా ఉయ్యాల్లో చాలా ప్రేమగా కదా. ఇంకా పిల్లల్ని కూడా చూడండి ఏం చేస్తారు, వాళ్ళ పిల్లల్ని కూడా చిన్న పిల్లలు ఉంటే చంటి పిల్లల్ని కృష్ణులాగా తయారు చేసి వాళ్ళని కూడా ఉయ్యాల్లో వేసి ఊపుతూ ఉంటారు. అంటే ఎంత ప్రేమ చేస్తారు చూడండి, కానీ అంధశ్రద్ధతో చేస్తారు. समझते तो कुछ भी नहीं है, बाप ने समझाया है इस समय यह सारी सृष्टि तमो प्रधान काली है। भारत बहुत सुंदर गोल्डन एज था, अब तो आयरन एज में है। तुम भी आयरन एज में हो, अब गोल्डन एज में जाना है। बाप सोनार का काम कर रहे हैं। सोनार क्या करता है, గోల్డ్ స్మిత్ ఉంటాడు అనుకోని ఏం చేస్తాడు, దాని అంతటిని అన్నమాట బంగారాన్ని కరిగించి దాన్ని మళ్ళీ వేరేలాగా ప్యూర్ గోల్డ్ తయారు చేస్తారు. అలా బాబా కూడా ఏంటి కంసాలి వాడు అనమాట. మనందరిలో ఉన్నటువంటి ఐరన్ ఏదైతే వికారాలు తుప్పు పట్టేసిందో దాన్ని బాబా వచ్చి శుభ్రం చేస్తాను అంటున్నారు. तुम्हारी आत्मा में जो लोहे और तांबे की खाद पड़ी थी वह निकाली जाती है। अभी तुम्हारी आत्मा और शरीर दोनों झूठे बन गए, अभी तुमको फिर से सच्चा सोना అంటే ఐరన్ లేకపోతే ఇత్తడి అంటే ఇవన్నీ అనమాట వేరే వేరే యుగాల్లో మనం వెళ్తూ అన్ని నేర్చుకునేది అయితే వచ్చామో అవన్నిటిని బాబా వచ్చి క్లియర్ చేసేస్తారు. ఇప్పుడు మీ ఆత్మ శరీరం రెండు అసత్యంగా అయిపోయి తిరిగి మళ్ళీ మీరు సత్యమైన బంగారం లాగా తయారు కావాలి. सच्चे सोने में बहुत खाद मिलाने से एकदम मुलम्मा बन जाता है। तुम्हारी आत्मा में अभी बिल्कुल थोड़ा सोना जाकर रहा है। कल परसों बाबा ने कहा ना 2 कैरेट का भी नहीं है, जेवर भी पुराना है, 2 कैरेट सोना कहे। आप सोचो हिसाब लगाओ, 24 कैरेट कहा 2 कैरेट कहा तो बाप बैठकर श्रीमत देते हैं भारत बरोबर स्वर्ग था और कोई धर्म का राज्य नहीं था, फिर इस स्वर्ग में जाने का पुरुषार्थ करना है, परंतु माया करने नहीं देती కదా. బంగారం ఎంత ప్యూర్ గోల్డ్ ఉండేవారు, ఇప్పుడైతే 2 క్యారెట్లు కూడా లేదు, మళ్ళీ తిరిగి 24 క్యారెట్ల బంగారం సంపూర్ణ పవిత్రమైనటువంటి బంగారం లాగా తయారు కావాలి. అయితే మరి మనకు తెలుసు బాబా మనకి శ్రీమతాన్ని ఇస్తున్నారు. భారతదేశం ఒకప్పుడు స్వర్గంగా ఉండేది, అప్పుడు వేరే ధర్మము వారి యొక్క రాజ్యం ఉండేది కాదు. తిరిగి మళ్ళీ ఆ స్వర్గాన్ని తీసుకురావడానికి అక్కడికి వెళ్ళడానికి మనం పురుషార్థం చేస్తున్నాము. కానీ మా ఏం చేస్తుందంట, చేయనిస్తుందా, సరే మీ పురుషార్థం మీరు చేసుకోండి నేనేం రానంటుంది, ఆ మధ్యలో వస్తూ ఉంటుంది. మాయా తుమ్హారా బహుత్ సామ్నా కర్తీ, युद्ध के मैदान में तुमको बहुत हराती है, चलते चलते कोई तूफान में आ जाते हैं, विकार में जाकर एकदम काला मुंह कर देते। बाप कहते अभी मैं तुम्हारा गोरा मुंह करता हूँ, तुम विकार में जाकर फिर काला मुंह मत करो కదా. ఎలా తయారు చేసేస్తుందంట మాయ మిమ్మల్ని ఎదుర్కొంటుంది. ఇప్పుడు యుద్ధ మైదానంలో ఉన్నారు కదా, మిమ్మల్ని చాలా మందిని ఓడిపింపు చేసేస్తూ ఉంటుంది. నడుస్తూ నడుస్తూ వికారాలకు వెళ్ళిపోతారు, నల్లముఖం చేసుకుంటారు. మరి బాబా అంటున్నారు నేను మిమ్మల్ని తెల్లగా తయారు చేయడానికి వచ్చాను పవిత్రంగా, మీరు మళ్ళీ పతితులుగా తయారు కాకండి. तुम विकार में जाकर फिर काला मुंह मत करो, योग से अपनी अवस्था को शुद्ध बनाओ. అండర్లైన్ కరో, యోగంతో ఏం చేయాలి, మీ యొక్క స్థితిని శుద్ధంగా తయారు చేసుకోండి. शुद्ध होते होते सारी खाद निकल जाएगी, इसलिए योग भट्टी में रहना है. ఎంత శుద్ధంగా ఉంటారో అంటే ఏమవుతుంది,
నీ యొక్క మలినాలన్నీ కూడా తొలగిపోతాయి. అందుకే యోగ భట్టిలో ఉండాలి. सोना लोग इन बातों को तो अच्छी रीति समझेंगे, सोने की खाद निकलती है आग में डाल. కంసాల వాళ్ళు ఉంటారనుకోండి, వాళ్ళకి ఈ విషయాలన్నీ చాలా చక్కగా అర్థమవుతాయి. రిలేట్ చేసి చెప్తున్నారు బాబు. కంసాల వాడికి బంగారం నుంచి అలా తొలగించాలంటే ఏం చేస్తారు, వాళ్ళు బట్టీలు వేస్తారు కదా, నిప్పులు కొలుములు వేస్తే అప్పుడు మెల్టింగ్ పాయింట్ వరకు హీట్ చేస్తే అది మెల్ట్ అయిపోతుంది. అలా మనం కూడా మన ఆత్మలో ఉన్నటువంటి వికారాల మలినాలు తొలగించుకోవాలంటే యోగ బట్టిలో ఉండాలి. तो बाबा कहते अच्छी रीति समझेंगे, सोनार लोग इन बातों को सोने की खाद निकलती है आग में डाल, फिर सोने की सच्ची ढल बन जाती. बाप कहते जितना तुम मुझे याद करते रहेंगे उतना शुद्ध बनते जाएंगे. बाप तो श्रीमत देंगे और क्या करेंगे, और कुछ करेंगे नहीं, करना तो हम लोगों के ना. ఇంకా అప్పుడు ఏమవుతుంది, ఒక ముద్ద తయారవుతుంది అనమాట. అది కదా ప్యూర్ గా అయిపోతే గోల్డ్ ముద్దలాగా తయారవుతుంది. మరి బాబా అంటారు, మీరు నన్ను ఎంత గుర్తు చేస్తే అంత మీరు శుద్ధంగా తయారవుతారు. బాబా శ్రీమత్తాన్ని ఇస్తారు, ఇంకేం ఇస్తారు. कहते हैं बाबा कृपा करो. अब बाबा कृपा क्या करेंगे. बाप तो कहते याद में रहो तो खाद निकल जाएगी, तो याद में रहना है, वह कृपा आशीर्वाद मांगना है. कितना क्लियर बाबा समझा रहे. तुम योग करो तो तुमको सब कुछ मिलता है. तो जो बाबा कहते ऐसे करके आपको सब कुछ प्राप्त करना, या बाबा आशीर्वाद चाहिए, वो चाहिए. इसमें तो हर एक को अपनी मेहनत करनी है. ఎవరు పురుషార్థం వాళ్ళు చేయాలి. మీరు యోగం చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి, మలినాలు తొలగిపోతాయని చెప్తున్నారు. అంతేగాని బాబా ఆశీర్వాదం ఇవ్వండి, దయ చూపించండి, ఎవరి పురుషార్థం వాళ్ళు చేయాలంటున్నారు బాబా. बाप कहते रूहानी बच्चे इस यात्रा में थक मत जाओ. घड़ी घड़ी बाप को भूलो मत. जितना याद में रखते हो उतना समय जैसे तुम भट्टी में. బాబా ఏమంటారు, ఆత్మిక పిల్లలు ఈ యాత్రలు ఎప్పుడు అలసిపోకండి, పదే పదే బాబాని మర్చిపోకండి. ఎంత బాబా స్మృతిలో ఉంటారో అంత సమయం మీరు బట్టీలో ఉన్నట్టే. माना आप भले काम करते हुए अगर बाबा की याद में रहेंगे तो जैसे भट्टी. कर्मयोग है ना, हम सब तो कर्मयोगी है, इसलिए कर्मयोग भट्टी कहा जाता है. फिर तुमसे और भी याद नहीं करते हो तो भट्टी में नहीं हो. फिर तुमसे और भी विकर्म बनते ऐड होते जाते हैं, जिससे तुम काले बन जाते हो కదా. బాబా ఏమంటున్నారు, బాబాని గుర్తు చేయట్లేదంటే మీరు బట్టీలో లేనట్టు. అప్పుడు ఇంకా మీతో వికర్మలు అవుతాయి, ఇంకా యాడ్ అవుతూ ఉంటాయి, దాంతో మీరు ఇంకా నల్లగా అయిపోతారు. మెహనత్ కర్ గోరే బన్ और फिर काले बनते हो तो गोया तुम वैसे 50% काले थे, अभी फिर 100% काले हो जाए. समझ में आ रहा है. बाबा के पास आया, मेहनत किया, गोरा बनने की कोशिश की, फिर जाकर के काला मुख किया. माना अभी तक 50% काले थे तो 100% కాలి. బాగా కష్టపడుతూ తెల్లగా అవడానికి, పవిత్రంగా అవడానికి పురుషార్థం చేస్తూ చేస్తూ మళ్ళీ వికారాలకు వెళ్ళారనుకోండి, కొద్ది గొప్ప 50% నల్లగా ఉన్న వాళ్ళు కూడా 100% నల్లగా అయిపోతారు. काम विकार ने ही तुमको काला किया है, वह है काम चित्ता, यह है ज्ञान चित्ता. मुख्य बात है काम. घर में झगड़ा ही इस पर होता है కదా. అన్ని విషయాలు బాబా ఏమంటారు, అక్కడ కామచిత్త అన్నమాట. అక్కడ కామచిత్త పైన కూర్చుని నల్లగా అయిపోతారు. ఇక్కడేమో జ్ఞాన చిత్త యొక్క విషయం. ముఖ్యమైన విషయం ఏంటి, ఇంట్లో చూడండి గొడవలు ఇవన్నీ కూడా పవిత్రత విషయంలో మోస్ట్లీ గొడవలు అవుతుంటాయి కదా. ముఖ్యమైన విషయము బాబా అంటున్నారు ఇదే అన్నమాట. కుమారిयों को भी समझाया जाता है कि अभी तुम पवित्र हो तो अच्छी हो ना. कुमारी को सब पाव पड़ती क्योंकि पवित्र. ఓకే, కుమారులు కూడా ఏం చెప్తారు, మీరు పవిత్రంగా ఉన్నారంటే చాలా మంచిది అని చెప్తారు. కన్యా పూజ చేస్తారు, కాళ్ళు కడిగి నమస్కారాలు చేస్తారు. क्योंकि पवित्र है. तुम सब ब्रह्म कुमारियों हो ना.
देखो माताओं को भी बाबा नशा चढ़ा है ना, वो सब पास्ट की लाइफ वो सब भूल जानी चाहिए। अभी हम कौन है? ब्रह्मा कुमारियां। तो ब्रह्मा कुमारियां ही भारत को स्वर्ग बनाती हो, तो तुम्हारा यादगार भक्ति मार्ग में चलाता है। మీరందరూ బ్రహ్మ కుమారిలు కదా, మీరు బ్రహ్మ కుమారిలే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. అందుకని స్మృతి చిహ్నాలు భక్తి మార్గంలో అలాగే వస్తూ ఉంటాయి. कुमारियों को बहुत मान देते हैं, है तो ब्रह्म कुमार भी, परंतु माताओं की మెజారిటీ. బాబా ఏమంటారు, కుమారీలకి చాలా ఎక్కువ గౌరవాన్ని ఇస్తారు. అయితే అన్నయ్యలు కూడా ఉన్నారు, బ్రహ్మ కుమారులు కూడా ఉన్నారు, కానీ మెజారిటీ ఎవరు ఉంటారు? देखो अभी भी क्लास में रेगुलर तो माता ही आ रहे सेंटर में, कहाँ से तुलसा मक्के भी देखो कितना दो दो बसेस छोड़ करके, दो दो ऑटो चेंज करके, हाँ कुछ भी हो, आंधी हो, तूफान हो, कुछ भी हो, हाँ मुरली में इतनी लगन तो किसी में भी नहीं है। यहाँ पर सब इधर इधर नजदीक है और सबके पास गाड़ियां हैं, सब आ सकते हैं, तो भी बस घर बैठे आराम से सुनते गई। हाँ क्या करें, बाबा कहते हैं पूरा नहीं मानना, लेकिन बोलना पड़ता है, फिर नहीं सुनते तो फिर सुनाना पड़ता है। మరి బాబా ఏమంటున్నారు, బ్రహ్మ కుమారులు కూడా ఉంటారు కానీ మాతలే మెజారిటీ. బాప్ खुदा कर कहते वंदे मातरम, बोलो आप सब बोलो वंदे मातरम. బాబా అందుకే స్వయం భగవంతుడు చేంజ్ చేస్తున్నారు. చూడండి, భగవంతుని మనం మహిమ చేస్తాం, కానీ భగవంతుడు వచ్చి మాతలు మహిమ చేస్తారు. వందే మాతరం అని చెప్తున్నారు. तुम बाप को वारिस बनाते हो, भक्ति मार्ग में तुम ईश्वर को दान क्यों देते हो? बाप तो बच्चों को देते हैं ना, फिर ईश्वर को दान क्यों करते हो? ఈశ్వరార్థ कर అంటే బాబాని మీరు వారసుడుగా చేసుకుంటారు. భక్తిలో కూడా ఈశ్వరార్థమని దానం చేస్తారు. ఎందుకు? తండ్రి పిల్లలకి ఇస్తారు కదా, మళ్ళీ ఈశ్వరార్పణం అని ఈశ్వరి దానం అని ఎందుకు చేస్తారు అంటే ఈశ్వర అర్థంతో చేస్తారు. कृष्ण अर्थ करते, कृष्ण तुम्हारा क्या लगता है जो तुम उनको देते हो? कोई अर्थ चाहिए ना, माना अभी ईश्वर अर्थ किसी को दान दिया, क्यों? क्योंकि ईश्वर को आप अपना बच्चा बनाया, फिर कृष्णार्पणम करके भी देते, तो वो क्यों? कृष्ण को कोई बच्चा नहीं बनाते ना, ऐसा चाहिए, ऐसा चाहते हैं. బాబా కాంట్రాస్ట్ అడుగుతున్నారు, ఈశ్వరుని పిల్లాడిగా చేసుకున్నారు కాబట్టి ఈశ్వరార్థం అని దానం చేశారు. మరి కృష్ణార్థం అంటారు, కృష్ణార్పణం అంటారు, కృష్ణుడు మీకేమవుతారు? మరి ఆయనకి మీరు ఎందుకు ఇస్తారు? ఏదో ఒక అర్థం ఉండాలి కదా. కృష్ణ గరీబ్ తో హే నహీ, ఫిర్ భీ कहते ఈశ్వరార్థ కృష్ణార్థ తో హోతా హీ నహీ హై. ఆయనేం పేదాయం కాదు కదా, అయ్యో ఆయనకి లేదు నేను ఆయన అర్థం దానం చేస్తున్నాను అనడానికి. మరి బాబా అంటారు ఇక్కడ ఈశ్వరార్థము కృష్ణార్థం అనేది ఏది ఉండదు. వహతో సత్య కా ప్రిన్స్ హే, బాప్ సమझाते हैं कि मैं सबकी मनोकामनाएं पूरी करता हूँ. कृष्ण तो मनोकामनाएं पूरी कर न सके, वह तो कृष्ण को ईश्वर समझ कृष्ण अर्पणम कहते हैं. वास्तव में फल देने वाला मैं. ఈశ్వరుడు పరమాత్ముడు శ్రీకృష్ణుడు అని అనుకొని కృష్ణార్పణం అని చెప్పి చేస్తూ ఉంటారు, కానీ ఫలాన్ని ఇచ్చేదైతే ఈశ్వరుడు బాబాని. భక్తి మార్ग की यह सब बातें समझाई जाती है. शिव बाबा को तुम देते हो तो जरूर बच्चा ठहराना. भक्ति मार्ग में भी बच्चा है, यहाँ भी बच्चा. बाबा किस किस का बच्चा है? शिव बाबा ఎవరెవరికి పిల్లాడు? భక్తిలో కూడా చేస్తారు, మళ్ళీ ఇక్కడ కూడా చేస్తారు అంటున్నారు, పిల్లాడుగా చేసుకుంటారు. भक्ति मार्ग में अल्पकाल के लिए एवजा मिल जाता है, अभी तुम्हें डायरेक्ट, इसलिए तुमको 21 जन्मों के लिए वर्षा मिलता है. यहाँ तो पूरा बलिहार जाना पड़े. तुम एक बार बलिहार जाते हो तो यह 21 बार बलिहार जाते. कितना अच्छा बच्चा है ना हमारा, అవునా కదా? మీ అబ్బాయి చూడండి ఎంత మంచి పిల్లాడు. మీరు ఒక్కసారి ఆయన పైన బలిహారం అయితే శివ్ బాలక్, ఏ పిల్లాడు? మీ పిల్లలు కాదు, లౌకిక పిల్లలు కాదు కదా. శివబాబా ఏం చేస్తారంటే 21 జన్మలు మీ పైన బలిహారం అవుతారంటున్నారు. तुम कौड़ी ले आते हो बाप से
हीरा लेने के लिए। अंदर समझते हम चावल मुट्ठी शिव बाबा के भंडारे में डाल మీరు గవ్వలను తీసుకొస్తున్నారు బాబాతో వజ్రాలు తీసుకోవడానికి అంటే మనసులో ఏమనుకుంటాం బాబా మేము ఒక పిడికాడు అటుకులు తీసుకుని వస్తున్నాం శివ బాబా యొక్క బండారిలో వేస్తాము అంటారు सुदामे की बात अभी की है शिव बाबा तुम्हारा क्या लगता है जो तुम उनको देते हो बच्चा है तो तुम बड़े ठहरे ना बड़े क्या करते बच्चों को सब देते हैं इसलिए आप भी क्या करते बाबा के घर में जो भी लाते हैं अपने बच्चे के लिए लाते ऐसे समझते ना बाबा के लिए ला रहे మరి బాబా అంటే పిల్లాడు అని అంటే మీరు పెద్ద కదా మరి समझते हो एक देवे तो लाख पावे ఊరికే ఏం తేరు అనా ఏది ఫ్రీగా ఎవరు ఏం చేయరు కదా ఇప్పుడు ఉన్న ప్రపంచంలో అయితే ఎవరు ఏది ఫ్రీగా చేయరు ఏమనుకుంటారంట ఒకటి ఇచ్చామంటే బాబా నాకు లక్షలు ఇస్తారు ఉద్దేశం ఉంటుందని కాదు కానీ బాబా చెప్పే అర్థం ఏంటంటే మనకు తెలుసు కదా మనం బాబాకి ఇప్పుడు ఇస్తున్నామంటే భవిష్యత్తులో ఏంటి ఇప్పుడు కూడా చాలా మందికి బాబా అన్ని కూడా తీసుకుంటారు बच्चा है तो तुम बड़े ठहरे हो समझते हो एक दीवे तो लाख पावे देने वाला दाता वह एक ही है साधु लोग तुमको कुछ देते नहीं भक्ति मार्ग में भी मैं देता हूँ इसलिए बाबा पूछते हैं तुमको कितने बच्चे हैं दो बेटा दो बेटी हाँ 2 बेटा 2 बेटी माता है कितने बच्चे या कोई है या नहीं है जिसको नहीं है तो भी बाबा है ना ఇచ్చేదైతే బాబానే సాధువులు కూడా ఏమి ఇవ్వరు కదా భక్తి మార్గంలో కూడా వాళ్ళు అంటారు కానీ బాబానే ఇస్తారు మనకన్ని అందుకే బాబా ఈ రోజు ఏం అడుగుతున్నారు మీకు ఎంతమంది పిల్లలు 4 అన్నయ్య ఎంతమంది పిల్లలు 4 పిల్లలు పిల్లలు చాలా బాబా అంటారు बाबा ఒకరు బాబాని ఇంక్లూడ్ చేసి చెప్పాలన్నమాట फिर कोई को समझ में आता है कोई को समझ में नहीं చూడండి బాబాకి అది కూడా తెలుసు కొంతమందికి అర్థమవుతుంది కొంతమందికి అర్థం కాదు ఇదేంటి ఎంతమంది పిల్లలని అడుగుతున్నారు ఇప్పుడు కుమారీలు ఉంటారనుకోండి మీకు ఎంతమంది పిల్లలు అంటే వాళ్ళు ఆశ్చర్యపోతారు అయ్యో మాకేంటి పిల్లలేంటి అంటే శివబాబాని పిల్లాడిగా చేసుకోవాలి కదా फिर कोई को समझ में आता है कोई को समझ में नहीं आता है अभी तुम जानते हो हम शिव बाबा पर बलि चढ़ते हैं हमारा तन मन धन सब उनका है वह तुमको 21 जन्मों के लिए वर्षा देगी साहूकारों का हृदय विदीर्ण होता है बाबा का नाम ही है क्या टाइटल है गरीब निवास మరి ఇప్పుడైతే 21 జన్మలు 21 జన్మల గురించి వారసత్వం మీరు పొందుతారు శివబాబా పైన బలిహారం అవుతారు మీ తనువు మనస్సు ధనం అన్ని ఆయనకి ఇచ్చేస్తారు కానీ సాహుకారులకైతే హృదయ విదీర్ణం అయిపోతుంది అంటున్నారు అందుకే బాబా పేరేంటి పేదల పాలిట పెళ్లి बाप कहते तुमको अपना गृहस्थ व्यवहार संभालना है ऐसे नहीं कि तुम यहाँ बैठ जाओ सिर्फ श्रीमत पर चलते रहो मामेकम याद करो बस అలా ఇక్కడే కూర్చోవాలని కాదు గృహస్థాన్ని సంపాదించుకోండి కేవలం శ్రీమతం ప్రకారంగా నడుచుకోండి మామేకం యాద్ బాబా ఒక్కరిని గుర్తు చేయండి भक्ति मार्ग में भी तुम गाते हो कि मेरा तो एक दूसरा ना कोई मेरा का क्या स्लोगन है मेरा तो एक गिरधर गोपाल तुम बच्चों को कितनी बातें समझाई जाती है सब तो एक जैसे समझ वाले हो नहीं सकती पिछाड़ी में निकले అందరికి ఒకలాగా అర్థం చేస్తారు అన్ని విషయాలు కానీ అందరూ ఒకలాగా అర్థం చేస్తారు అర్థం చేసుకునే పిల్లలు కూడా ఆఖరికి చాలా మంది వస్తూ ఉంటారు फिर तुम्हारे में बल भी होगा सुनने से ही झट आकर पकड़ लेंगे निश्चय हो कि बाप हमको 21 जन्मों के लिए स्वर्ग का मालिक बनाते हैं तो एक सेकंड भी ना छोड़े లాస్ట్ లో ఎలాంటి పిల్లలు వస్తారంటే ఒక్క సెకండ్ లో నిశ్చయం ఏంటంటే చాలా ఇంకొచ్చి పట్టుకుంటారు అనమాట బాబా మనకి స్వర్గానికి యజమానులు 21 జన్మలు తయారు చేస్తారంటే బాబాను ఒక్క సెకండ్ కూడా
వదిలిపెట్టి ఉండడు అంటున్నారు. यह बाबा अपना भी अनुभव सुनाते हैं ना, यह तो जौहरी था, बेटे बेटे क्या हो गया, बस देखा बाबा द्वारा बादशाही मिलती है, विनाश भी देखा, फिर राजाई भी देखी, तो बोला बस छोड़ो इस गुलामी को। साक्षात्कार हुआ परंतु ज्ञान नहीं था, बस मुझे बादशाही मिलती। బ్రహ్మ బాబా ఎగ్జాంపుల్ చూడండి. బ్రహ్మ బాబాకి ఎప్పుడైతే అంటే తన అనుభవం చెప్తున్నారనమాట. ఆయనైతే వజ్రాల వ్యాపారస్తుడు. కూర్చుని ఉండగా ఏమైపోయింది, బాబా ద్వారా వారసత్వం, విశ్వ వారసత్వం దొరుకుతుంది. ఒక పక్క వినాశనము కనిపించింది, ఇంకొక పక్క రాజధాని కనిపించింది. ఇంకేమనిపించింది, ఎందుకు ఈ చాకరీ చేయడం, పెట్టి చాకరీ बाबा को लगा ना विश्व की राजाई मिल रही तो गधाई क्या करना, छोड़ देना, వదిలిపెట్టాలనిపించింది బాబాకి కదా. సాక్షాత్కారం జరిగింది అప్పుడు, కానీ ఇప్పుడు జ్ఞానం లేదు. కాకపోతే ఒక సంతోషం, నేను విశ్వ మహారాజు అవుతాను. देखते हैं बाप स्वर्ग की बादशाही देने आए हैं तो फट से पकड़ना चाहिए ना, बाबा यह सब आपका है, आपके काम में लग गया। बाबा ने भी सब कुछ इन माताओं के हाथ में दे दिया। माताओं की कमेटी बनाई, उनको दे दिया। बाबा ही सब कुछ कराते थे, समझा। बाबा से 21 जन्मों के लिए बादशाही मिलती है, तो अब तुम भी लो ना। బాబా చూడండి ఏమనిపించింది, ఇంకా అంతా బాబాకి ఇచ్చేసేయాలి. చూసారు బాబా స్వర్గ వారసత్వాన్ని ఇస్తున్నారు అంటే వెంటనే బాబా వచ్చి పట్టేసుకున్నారు. బాబా ఇదంతా మీది, నీలో నీ యొక్క పనికి ఉపయోగించండి అని వదిలేశారు. అన్నిటినీ మాతలకి ఇచ్చేశారు. మాతల కమిటీ తయారు చేశారు. వాళ్ళకి మొత్తం అంటే ట్రస్టీగా చేశారు కదా, బాబా కమిటీ తయారు చేసి దానికి ట్రస్టీగా ఉన్నారు బాబా. అన్నిటినీ బాబానే చేస్తూ ఉంటారు. అర్థం చేసుకున్నారు, శివబాబాతో నాకు 21 జన్మల వారసత్వం దొరుకుతుంది, మరి ఇది మీరు అందరూ కూడా తీసుకోవాలి అని చెప్పేసి బాబా అనుకున్నారు. బ్రహ్మ బాబా बाबा ने छठ गुलामी छोड़ दी, जब से छोड़ा है तब से बड़ा खुशी में चलते आए కదా. అవన్నీ వదిలేశారు ఒక్క సెకండ్, అలాగని అన్ని వదిలేశారు. దుఃఖం అశాంతి లేదు, ఎప్పటి నుంచి వదిలేశారని చాలా సంతోషంగా ఉన్నారు బాబా. तो अनेक बार हमने देव देवता धर्म स्थापन किया है, बाबा ने ब्रह्म कुमार कुमारियों द्वारा अनेक बार स्थापन किया होगा, जब ऐसी बात है तो देरी क्यों. అంటే సాక్షాత్కారం అయినప్పుడు బాబాకి ఏం అర్థమైంది, ఎన్నో సార్లు ఇలాగా స్థాపన జరిగింది దేవదేవత ధర్మము, మరి ఎన్నో సార్లు స్థాపన అయింది, మరి ఇలాంటి విషయాలు మళ్ళీ రిపీట్ అవుతాయి అనడానికి ఇంకా నేను ఎందుకు లేట్ చేయాలని బాబా ఒక్కసారిగా సమర్పితం అయిపోయారు. बाबा से तो हम 21 जन्मों का वर्षा जरूर लेंगे। बाबा घर बार तो नहीं छुड़ाते ना, पर उनको भी अच्छी रीति संभालो, सिर्फ बाप को याद बस. సరే బాబా దగ్గరికి వచ్చేసేయాలి, బలిహారం పెట్టుకోవాలి, మరి ఇల్లు పిల్లలు అన్ని వదిలేసేయాలి, అలా కూడా కాదు, ఏది వదలద్దు అంటారు బాబా. వాళ్ళని సంభాలించండి, అన్ని చూసుకోండి, కేవలం ఏం చేయాలి, बाबा सिर्फ क्या करना, एक बाबा को याद करना. नशा रहना चाहिए कि हम बाबा के बने हैं. अंडरलाइन करो, हम किसके बने हैं, बाबा बाबा शिव बाबा के, भगवान के बने. बाबा को लिखते हैं, बाबा फलाना बहुत अच्छा निश्चय बुद्धि समझदार है, बहुतों को समझाते हैं, परंतु निश्चय बुद्धि हमारे पास तो आती नहीं. निश्चय बुद्धि है तो हमारे पास तो आना चाहिए ना. बाबा से मिले ही नहीं और मर जाए, फिर बाबा से वर्षा कैसे मिले. కొంతమంది చెప్తారు బాబా ఫలానా వాళ్ళు చాలా మంచి నిశ్చయ బుద్ధి పిల్లలు, తెలివైన వారు, ఎంతో మందికి అర్థం చేస్తున్నారంటారు. మరి బాబా అంటే నిజంగా అంత నిశ్చయ బుద్ధి అయితే మరి నన్ను వచ్చి కలవాలి కదా. బాబాతో కలవకుండానే వాళ్ళు చనిపోయారు అనుకోండి, అంటే మళ్ళీ తిరిగి పాత ప్రపంచానికి వెళ్ళిపోయారు అనుకోండి, మరి బాబాతో వారసత్వం ఎలా దొరుకుతుంది. यहाँ तो बाप की गोद लेनी होती है ना. निश्चय हुआ और शरीर छोड़ दिया, मेहनत कुछ नहीं. आयरन एज से गोल्डन एज ना बने तो कामन प्रजा में जन्म ले लेंगे. మరి బాబా అంటే ఇక్కడ కూడా
బాబాయ్కు ఒడిని తీసుకోవాలి కదా, నిశ్చయం కలిగింది. కానీ శరీరం విడిచిపెట్టారనుకోండి, మీరేం కష్టపడలేదు అనుకోండి, ఐరన్ ఏజ్ నుంచి గోల్డెన్ ఏజ్ గా తయారు కాకపోతే కామన్ ప్రజల్లోకి వెళ్ళిపోతారంట. अगर बच्चा बन अच्छी रीति पक्का होकर फिर शरीर छोड़े तो वारिस बन जाए। अंडरलाइन करो। बाबा के पास आए फिर चले गए पुरुषार्थ के बिना तो प्रजा में चले जाए। కానీ వచ్చి చక్క మంచి పురుషార్థం చేసి అప్పుడు శరీరం విడిచిపెట్టారనుకోండి, బాబా పిల్లలు గాయకి, అప్పుడు మీరు వారసులుగా తయారవుతారు. तो क्या बनना है? प्रजा बनना है, वारिस बनना है? వారస్ వారిస్ बनने में मेहनत थोड़ी लगती है. యాక్చువల్ గా వారసులు కావడానికి ఏం కష్టం? తండ్రికి పిల్లలంటేనే వారసు. कोई तो सूर्यवंशी राजा ही पाते हैं, कोई तो सर्विस करते करते पिछाड़े में एक जन्म केले करके राजाई की पाग पढ़ लेंगे. वह कोई सुख थोड़ी ही हुआ. కొంతమంది సూర్యవంశంలో రాజ్యాన్ని పొందుతారు, అంటే స్టార్టింగ్ నుంచి రాజ్యం చేస్తూ వస్తారు. కొంతమంది సేవ చేస్తూ కూడా ఆఖరిలో ఒక్క జన్మ ఏదో మహా అయితే ఏదో ఒక పదవి పొందారు, రాజుగా అయ్యారు ఎక్కడికైనా అంటే బాబా అంటారు ఆ సుఖం ఏముంటుంది? రాజాయి కా సుఖ్ తో పహలే హీ హై, ఫిర్ కలాయ్ కమ్ హోతీ జాతి. బచ్చో కో తో పురుషార్థ్ కర్ మా బాప్ కో ఫాలో కర్నా హై. అంటే సృష్టి స్టార్టింగ్ నుంచి రాజధాని యొక్క సుఖం ఉంటుంది. ఫస్ట్ నుంచి అనుభవిస్తే అది వేరు కదా. మీరు ఎక్కువ రోజులు హాయిగా హ్యాపీగా గడిపితే అప్పుడు కొంచెం ఇన్ని రోజులు ఉన్నాను ఒక్కొక్క ఫీలింగ్ ఉంటుంది కదా. ఏదో ఒక రోజు 2 రోజులు హ్యాపీగా ఉన్నారు, మిగిలినంత దుఃఖమే అంటే అదంతా గుర్తు కూడా ఉండదు అసలు. అలాగే బాబా అంటారు ఇక్కడ పిల్లలు పురుషార్థం చేసి తల్లిదండ్రిని ఫాలో చేయండి. మమ్మా బాబా కి గతి పర్ బైఠనే కే లాయక్ తో బనో, హార్ట్ ఫెయిల్ క్యూ హోనా చాహియే. మమ్మా బాబా గది పైన కూర్చునేందుకు అర్హులుగా అయితే కండి, హార్ట్ ఫెయిల్ ఎందుకు అవ్వాలి? पुरुषार्थ कर फॉलो करो, सूर्यवंशी गद्दी का मालिक हो. कितना अच्छा बाबा वरदान दे रहे. ఏం చెప్తున్నారు బాబా? పురుషార్థం చేసి ఫాలో చేయండి మమ్మా బాబా. సూర్యవంశీ రాజగద్దికి యజమానిగా తయారు కండి. స్వర్గ में तो आओ ना, आएंगे? बोलो आएंगे बाबा. బాబా ఏమంటారు? స్వర్గానికి అయితే రండి కదా, వస్తారా? వచ్చాం బాబా. స్టార్టింగ్ నుంచి ఎక్కడో లాస్ట్ లో ఏదో చిన్న చిన్నగా పదం పొందడం కాదు. బాబాకైతే స్వర్గ में तो आओ ना, ना पास होते हो तो चंद्रवंशी में चले जाते, 2 कला कम हो जाती. మరి స్వర్గంలోకి అయితే రావాలి, ఫెయిల్ అయిపోతే చంద్రవంశంలోకి వెళ్ళిపోతారు, 2 కళలు తక్కువైపోతాయి అంటున్నారు. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद करो. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद, गुड मॉर्निंग और नमस्ते. नमस्ते. ओम शांति. आज की धारणा के लिए मुख्य सार है फर्स्ट पॉइंट. बाबा ने क्या कहा? बाबा से आशीर्वाद मांगना है या पुरुषार्थ करके प्राप्त करना है? पुरुषार्थ करना है ना, इसलिए बाबा कहते बाप से आशीर्वाद मांगने के बजाय, बाप से आशीर्वाद मांगने के बजाय याद की यात्रा में तत्पर रहना है. याद की यात्रा में तत्पर रहना है. తండ్రితో ఆశీర్వాదాలని అడిగేందుకు బదులు, తండ్రితో ఆశీర్వాదాన్ని అడిగేందుకు బదులు స్మృతి యాత్రలో తత్పరలై ఉండాలి. स्मृति यात्रा तत्परले ఉండాలి. रूहानी यात्रा में कभी भी थकना नहीं है. ఆత్మిక యాత్రలో ఎప్పుడు కూడా అలసిపోకూడదు.
ఆత్మిక యాత్రలో ఎప్పుడు అలసిపోకూడదు. रूहानी यात्रा में कभी भी थकना नहीं है। दूसरा पॉइंट, शिव बाबा को अपना वारिस बनाए, उस पर पूरा पूरा बलिहार जाना है। शिव बाबानी మీకు వారసుడిగా చేసుకొని ఆయన పైన పూర్తిగా బలిహారం కావాలి. శివ బాబాని మీ వారసుడిగా చేసుకొని ఆయన పైన పూర్తిగా బలిహారం కావాలి. మా బాప్ కో ఫాలో కర్నా హై, తల్లి తండ్రిని ఫాలో చేయాలి. మా బాప్ కో ఫాలో కర్నా హై, 21 జన్మోं की రాజాయి కా సుఖ లేనా హై, 21 జన్మల రాజ్యం యొక్క సుఖాన్ని పొందాలి. 21 జన్మల राज्य యొక్క సుఖాన్ని పొందాలి. आज का वरदान है, निमित्त भाव के अभ्यास द्वारा, निमित्त भाव के अभ्यास द्वारा स्वयं की और सर्व की प्रगति करने वाले, स्वयं की और सर्व की प्रगति करने वाले न्यारे और प्यारे भव, न्यारे और प्यारे भव. निमित्त भावम का अभ्यास द्वारा, हमारा स्लोगन भी क्या है, मैं निमित्त करण करावन हर बाप. तो నిమిత్త భావం యొక్క అభ్యాసం ద్వారా స్వయం యొక్క మరియు సర్వుల యొక్క ప్రగతిని చేయించే అతీతమైన ప్రియమైనటువంటి వారుగా కండి, అతీతమైన ప్రియమైనటువంటి వారుగా కండి. अच्छा, विस्तार. निमित्त बनने का पाठ सदा न्यारा और प्यारा बनाता है. अगर निमित्त भाव का अभ्यास स्वतः और सहज है तो सदा स्वयं की प्रगति और सर्व की प्रगति हर कदम में समाई हुई है. నిమిత్తంగా అయ్యే పాత్ర సదా అతీతంగా మరియు ప్రియంగా తయారు చేస్తుంది. మీరు నిమిత్తులు అనుకుంటే ఎక్కడ డిటాచ్ అవ్వాలక్కడ డిటాచ్ అవుతారు, ఎక్కడ అందరితో ప్రేమగా ఉండాలి అక్కడ ప్రేమగా, అంటే ఆ డిటాచ్మెంట్ ప్రేమ రెండింటి యొక్క బ్యాలెన్స్ వస్తుంది. ఒకవేళ నిమిత్త భావం యొక్క అభ్యాసము ఉన్నట్లయితే స్వతహగా మరియు సహజంగా ఉంటే సదా స్వయం యొక్క ప్రగతి, సర్వుల యొక్క ప్రగతి ప్రతి అడుగులో సమాయించబడి ఉంటుంది. उन आत्माओं का कदम धरती पर नहीं लेकिन स्टेज पर. నిమిత్త అంటే ఎదురుగా ఉంటాయి కదా, సో ఆత్మల యొక్క అడుగులు భూమి మీద ఉండవంట, ఎప్పుడు స్టేజ్ పైన ఉంటాయి. निमित्त बनी हुई आत्माओं को सदा यह स्मृति स्वरूप में रहता है कि विश्व के आगे बाप समान का एग्जाम्पल है కదా. నిమిత్తంగా ఉన్నటువంటి ఆత్మలకి సదా ఇదే స్మృతి, ఎప్పుడు ఇదే వారు స్మృతి స్వరూపులుగా ఉంటారేంటి, నేను విశ్వం ముందు బాబా సమానంగా ఎగ్జాంపుల్ గా ఉండాలి, నేను అందరి విశ్వం ముందు ఉన్నాను, అందరికి నేను ఒక ఉదాహరణ పూర్వకంగా ఎగ్జాంపుల్ గా ఉండాలి అనేది వాళ్ళకి జ్ఞాపకం. स्लोगन है, सुखदाता के बच्चे सदा सुख के झूले में झूलते रहो. మనందరం ఎవరము సుఖదాతకి పిల్లలు. మరి సుఖదాత యొక్క పిల్లలు ఎప్పుడు కూడా సుఖం యొక్క ఉయ్యాలలో ఊగుతూ ఉండండి. सुखदाता के बच्चे सदा सुख के झूले में झूलते रहो, दुख की लहर में नहीं आओ, దుఃఖం యొక్క అలలోకి రాకండి, దుఃఖం యొక్క అలలలోకి రాకండి. సుఖదాతకి పిల్లలు సదా సుఖం యొక్క ఉయ్యాలలో ఊగుతూ ఉండండి, దుఃఖం యొక్క అలలోకి రాకండి. దుఃఖం యొక్క అలలోకి వస్తే ఏముంటుంది, మనకి ప్రాప్తి అనేది ఉండదు కదా. अव्यक्त इशारे, पवित्रता के महत्व को जान महान बनो.
పవిత్రత యొక్క మహత్వాన్ని తెలుసుకొని ఏం కావాలి, మహానులుగా తయారు కావాలి. आज तीसरा पॉइंट है, आत्मा और परमात्मा के मिलन का आधार पवित्र बुद्धि है. ఆత్మ పరమాత్మ ఇద్దరి యొక్క కలయికకి ఆధారం ఏంటి, పవిత్ర బుద్ధి. सर्व संगमयुगी प्राप्तियों का आधार पवित्रता है. అన్ని సంగమయుగి ప్రాప్తులకి ఆధారం కూడా ఏంటి, పవిత్రత. पूज्य पद पाने का आधार भी पवित्रता है. देखो पवित्रता की परिभाषा बाबा समझा, आत्मा परमात्मा కదా కలయికకి ఆధారము పవిత్ర బుద్ధి, సంగమయుగి ప్రాప్తులకి ఆధారము పవిత్రత, పూజ్య పదవిని ప్రాప్తం చేసుకోవడానికి ఆధారము పవిత్రత. బ్రాహ్మణ జీవన్ కా జీయదాన్ హి పవిత్రత హే. బాబా దగ్గర మనం పిల్లలుగా అవుతున్నాము అంటే పవిత్రత కారణం. అనాది ఆది స్వరూపం హి పవిత్రత కదా. అనాది, అనాది అంటే ఆది నుండి ముందు, పరంధామం నుండి, అక్కడ పవిత్ర స్వరూపము. ఆది పూజ్య స్వరూపము, అప్పుడు పవిత్రంగా ఉంటాం. పవిత్ర సంకల్ప బ్రాహ్మణోకి బుద్ధి కా భోజన. పవిత్రమైన ఆలోచనలు బ్రాహ్మణుల బుద్ధికి భోజనం లాంటిది. పవిత్ర దృష్టి బ్రాహ్మణోं के आंखों की रोशनी है. పవిత్ర బుద్ధి, పవిత్ర ఆలోచనలు బ్రాహ్మణాత్మల బాబా అంటున్నారు బుద్ధికి భోజనం అయితే, పవిత్ర దృష్టి బ్రాహ్మణుల కంటికి ప్రకాశం లాంటిది అన్నమాట. పవిత్ర కరం బ్రాహ్మణ జీవన్ కా విశేష ధందా. పవిత్రమైన కర్మ చేయడం ఏంటి, బ్రాహ్మణ జీవితం యొక్క విశేషమైన వ్యాపారము. పవిత్ర సంబంధ और संपर्क బ్రాహ్మణ జీవన్ కి మర్యాద. అలాగే పవిత్ర సంబంధ సంపర్కాలు కూడా బ్రాహ్మణ జీవితం యొక్క మర్యాద. ब्राह्मण जीवन की महानता पवित्रता है. ऐसी महान चीज को दृढ़ता से अपनाओ. మరి బ్రాహ్మణ జీవితం యొక్క గొప్పతనం, మహానతనేంటి, పవిత్రత. మరి ఇటువంటి మహాన్ వస్తువు ఏదైతే ఉందో దీన్ని దృఢత్వంతో మీదానిగా చేసుకోండి. పవిత్రత ఉంటేనే అన్ని ఉంటాయి, పవిత్రత లేకపోతే ఇంకేది కూడా ఉండదు అన్నమాట. కాబట్టి పవిత్రత యొక్క ధారణని అప్లై చేసుకోండి. శాంతి.